వచ్చిన వాళ్ళు కొంత కాన్సెప్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. వాళ్ళని మనం అది చేసినామనుకో మళ్ళీ సర్వీలు ఇస్తే వాళ్ళు ముఖం సాటేస్తారు. ఎందుకు పోయి పోవాలి, ఎందుకు తిట్లింపించుకున్నాను ఎందుకని. తర్వాత పిలవకుండా మన సంఘాలే చేసుకోండి. వాళ్ళు పిలిచిరనుకో వచ్చిన వాళ్ళని కొంచెం గౌరవిస్తే ఏమైందంటే మళ్ళీ ఒకసారి వస్తారు, వాళ్ళు ఆ పార్టీలో వచ్చి చెప్తారు. ఇక లేదనుకుంటే వాడు మళ్ళీ పిలిచినారు అడిగి దండం పెట్టినారు అడిగి అయిపోయా, మళ్ళీ కథం అయిపోయా. వచ్చేటోళ్ళే ఇద్దరు ముగ్గురు అక్కడొకటి కూడా ఆ పార్టీలో ఎన్ని ఇబ్బందులున్నా భయపడకుండా అరే నా వాదం వినిపించాలి, నా జాతి ఇక్కడ ఉందని వస్తారు. వచ్చి తిట్లు తినిపోయినా అనుకో వాళ్ళు కూడా తిడతారు, ఎందుకు పోయినావా నువ్వు, పికెనికి పోయినావా అని అంటారు. అన్నాక వాడు వాడు మనమే మాట్లాడుకో. ఎందుకు చెప్తున్నంటే తెలంగాణ జేఏసీకి కో చైర్మన్గా ఉండి సంబంధ వర్గాలను ఏకం చేసి ముఖ్యంగా మన కుల వృత్తులనే కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, యాద అన్ని కులాలను ఇదే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక కులానికి ఇచ్చి ప్రదర్శన చేసి చివరకు కాగితాలు ఏరుకుంటూ రోజు సభ పెట్టినప్పుడు కాగితాలు ఏరుకుంటూ పోతారు ఇద్దరు పిల్లలు. గుర్తుపట్టి అన్న నమస్తే మాధవ అయినారు అన్నారు. అరే ఏం చేసినావు అంటే డిగ్రీ చదివినా అన్నాడు. ఇదేం చేస్తున్నావు అంటే కాలేజీలు ఏరుకుంటున్నామని ఘాట్రామి చెప్తాను, అబద్ధం చెప్పాను. నేను ఆ బాత్రూమ్ దగ్గర యూరినల్స్ పోయి వస్తుంటే అక్కడ కలిసి చెప్పారు. కూర్చుని మాట్లాడి అరే మన బతుకుల డిగ్రీ ఏది కాలేజీసలు పేపర్లు అతుకునే బతుకొచ్చిందారా చూడు మన తెలంగాణ ఉన్నందుకు ఇట్లే ఉంది మన పరిస్థితి అని చెప్పి వాళ్ళతో కూడా ఒకటి జేఏసీ ఏర్పాటు చేయించి మొత్తం గుంపుతో వాళ్ళతో కూడా ధర్నా చేయించినాం. అది అప్పుడు వచ్చినటువంటి వాళ్ళను వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను నిలదీయాలి, అట్లా కాదని చెప్పాలి. కానీ ఎగబడి అట్లా చేసిరనుకో మళ్ళీ మన మూమెంట్ ఆగిపోతుంది. ఎందుకంటే మూమెంట్లో చాలా దొంగలు ఉన్నారు. ఇంటి దొంగలు ఎరకడం చాలా కష్టమవుతుంది అన్నమాట. బయట దొంగలు ఎరకబట్టు చూడంగానే అమ్మ వీడు మనోడా కాడా, వీడు ఏం చెప్పవచ్చు అండి. పంచాయతీ మొత్తం చూడంగానే జాతకం అని తెలిసిపోతుంది. పేరు ఊరు చెప్పగానే ఏంద్రవే అని, వాడు ఏం చేసిండు, వెనకడికి ఏం చేసిండు, ఊర్లో ఏం చేసిండు, బయట ఏం చేసిండు, మనోనికి టికెట్ ఇచ్చి ఓడదెంగిండా, మరి కథం చేసిండా, లేపిండా, పడబెట్టిండా, మొత్తం తెలిసిపోతుంది చూడంగానే. బిడ్డ నీ నీతులు చెప్పకని చెప్తాం. కానీ వచ్చిన వ్యక్తి కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం మీ అభిప్రాయం చెప్పండి, తప్పు చెప్తే అట్లా కాదన్నా అని చెప్పండి. కానీ అట్లా చెప్తే కాదు. మేము చెప్తున్నా ఇవాళ ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా మొట్టమొదటి నుంచి కూడా రాజ్యాంగం చదివిన వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, హై లెవెల్లో ప్లస్ ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు. మొదటి నుంచి కూడా ఏం చెప్పినంటే నువ్వు జడ్జిల మీద నామాలు కొట్లాడేది గవర్నమెంట్ మీదనా, ఏమైనా జడ్జి ఇట్లా తీర్పు ఇచ్చినవి ఎట్లా, గట్ట తీర్పు ఇచ్చినవి ఎట్లా అని ఏమైనా దేశంలో ఏమైనా ధర్నాలు అయినావే, వచ్చినాడు ఏమైనా ఆయన ఎందుకు తీర్పు ఇట్లా ఇచ్చే, ఆయనకు మంచిగా ఇచ్చే కదా మనకు కూడా ఎందుకు ఇవ్వపాయా అనేది ఉందా అక్కడ. చట్టాన్ని ప్రకారం తీర్పిస్తాడు, చట్టాన్ని ఎట్లా చేయాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఈ ముగ్గురు పెద్ద మనుషులు కానీ మేము కూడా తమిళనాడు పోయి వచ్చినాం, 2 రోజులు ఉండి వచ్చినాం. తమిళనాడు పోయి వచ్చిన తర్వాత మా స్టేట్మెంట్ కానీ మా కమిట్మెంట్ కానీ 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలి, అప్పుడే న్యాయం దొరుకుతుంది అని చెప్పి ఆ స్టాండ్ మీద ఉన్నాం. ఇదే ఇక్కడ 15,000 మందితో ప్రజాప్రతినిధుల ఫోరం, సర్పంచ్ల ఫోరం, ఎంపీటీసీల ఫోరం, జిల్లా పరిషత్ చైర్మన్ల ఫోరం, వార్డు మెంబర్ల ఫోరం అందరం కలిసి ధర్నా చేసినాం. పార్టీలో మాట్లాడినాం, అసెంబ్లీలో బిల్లు పెడితే 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పి మద్దతు తెలిపి మీతో పాటు వస్తామని చెప్పి ఆ ప్రభుత్వం కూడా చెప్పిండు. మీరు కావాలంటే రికార్డులోని ఢిల్లీకి రమ్మంటే వస్తాం, అఖిలపక్షం పెట్టండి, సంఘాలను పిలవండి, అన్ని సంఘాలను పిలిచి మాట్లాడండి అని చెప్పి మాట్లాడినాం. మా గంగుల కమలాకర్ గారు మాట్లాడాడు, కేటీఆర్ గారు కూడా మాట్లాడిండు. ఎవరో ఉండి ఆయన మాట్లాడిండు, కావాలంటే రికార్డు రండి, ఢిల్లీ అయినా వస్తాం, ధర్నా చేస్తామని చెప్పినాం. తర్వాత అదే దాని మీదనే మేము పెట్టింది కూడా ధర్నా 9th షెడ్యూల్లో చేర్చాలి, తమిళనాడు తర ఇవ్వాలని చెప్పి మేము కూడా మా పార్టీ నుంచి కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ఇలా మీరు కరెక్ట్ స్టాండ్లో ఉండరు, మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మీరు ఏ దానికి లొంగరు, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. అందుకే ఒక పిలుపుతో ఇంతమంది వచ్చిండ్రు. జీవితాలనే త్యాగం చేసేటువంటి విషాదరం గారు ఉన్నారు ఇక్కడ, మొత్తం ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు, ఇక్కడ మేము కూడా ఉన్నాం. ఇక్కడ మేము కూడా ఎన్నో కష్టాలు పడి పాక్కుంటా ఒక్కొక్కటి కాలు గుంజుతుంటే ఊర్ల నుంచి పల్లెటూర్ల నుంచి ఇట్లా వచ్చినాం. మా తాత ముత్తాతలు కోటీశ్వరులు కాదు, చిన్న గీత కార్మికుడు చెట్టెక్కి పైన దిగి ఆ రోజు అమ్మడపోతే బతుకు తెరువు. ఆ వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము. మా చేతిలో ఉన్నంత వరకు మేము చేసినాం. ఎవరు ఈ దేశంలో ఎవరు చేయలే. ఎస్సీ ఎస్టీ బీసీలకు డబ్బులు వచ్చే కాడ గల్లపేట కాడ రిజర్వేషన్ ఇచ్చినాం.
ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం, హాస్టల్ ఫీజులు పెంచినాం. అసలు అవన్నీ కాదు ఇక్కడ. ఇలా మనకు కావాల్సింది మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి, చదువులలో రిజర్వేషన్ రావాలి, ఉద్యోగాల రిజర్వేషన్ రావాలి, పొలిటికల్ రిజర్వేషన్ రావాలి. ఈ మూడు రావాలి. ఉట్టిగా సర్పంచులు లేకపోతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలో రిజర్వేషన్ ఇస్తే సరిపోదు. ఎవరికి కావాలి ఆ 2000 3000 పోస్టులు? మన పిల్లల భవిష్యత్తు కూడా దీనిపై ఆధారపడింది. కనుక 2 బిల్లులు పెట్టినరు, అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు, మళ్ళీ ఎన్నికొచ్చి చెవులో పువ్వు పెట్టేమో చేయని చూసిర్రు. కానీ కదలదు. ఎందుకంటే యువత ఇలా మసిమసిలు ఆడుతుంది, కసికసితో ఉన్నారు. ఈ అవమానాలు భరించరా మేమని చెప్పి. కనుక ఇలా మేము మా పార్టీ ఒకటే స్టాండ్ ఉంది, 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటి స్టాండ్ మీద మేము ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే మేము అక్కడ వస్తాం, ఎక్కడ ధర్నా చేయమంటే అక్కడ ధర్నా చేస్తాం. మీరు నిరాదరణ చేస్తే నేను కూడా చేస్తా మా పార్టీ నుంచి వచ్చి. లేదు నువ్వే ముందు చేయంటే నేను కూడా ముందు చేయడానికి కూడా సిద్ధం, ప్రాణం అర్పించడానికి కూడా సిద్ధం. గుర్తుపెట్టుకోండి, ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉంటుంది తప్ప వెనకడికి ఏ సిట్టులం కాదు మేము 100%. కానీ ఉట్టుటిగా ఏదో మాట్లాడ కాదు, ఇది ఆషామాషి ఉద్యమం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలా చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఇక వేదిక కాదు మాట్లాడితే కానీ చెప్తున్న సమయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు పెట్టేటువంటిది 9th షెడ్యూల్లో కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సింది కానీ ఉద్యోగాలలో, విద్యా ఉద్యోగాలలో, తర్వాత పొలిటికల్ రిజర్వేషన్, ఈ 3 అంశాల మీద మీరు చేయండి. మీకు ఏం చెప్పినా దానికి మేము కట్టుబడి ఉంటాం. మా పార్టీ కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, మీరు ఏమన్నా చేయండి, కొట్లాడని చెప్పింది. కనుక సంపూర్ణమైన మద్దతు మీకు ఉంటుందని చెప్పని మీకు అందరూ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. జై బీసీ. విద్యా ఉద్యోగాల్లో 47% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. 9th షెడ్యూల్లో వెంటనే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వాలు ఎవరు పార్లమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 2 పార్టీలు వాళ్ళు అనుకుంటే గంట సేపట్లో అవుతుంది. కనుక తీర్మానం చేసినా పెద్ద మీటింగ్ పెట్టినా బాబు ఇడా. ఓకే ఓకే రైట్ రైట్ చెప్తున్నావు. చలో 9th షెడ్యూల్లో వెంటనే, లేదంటే పీఠాలు కదిలిద్దాం అందరం కూడా. खबरदार बीसी रिजर्वेशन व्यतिरेकुलारा, खबरदार बीसी रिजर्वेशन व्यतिरेकुलारा. जय एससी बीसी మైనారిటీల ఐక్యత, సాధిద్దాం బీసీ రిజర్వేషన్లను. జై బీసీ. ఇప్పుడు